Hi guys, welcome back to Juhid Vlogs. Welcome back to one more vlog. Today is 4th November and ఇంకా సేపట్లో మెహందీ వాళ్ళు రాబోతున్నారు. 1 o'clock అయింది ఇప్పుడు. యాక్చువల్లీ మేము 2కి చెప్పామన్నమాట రమ్మని చెప్పి. సో నాకు తెలిసి 1 person వస్తారు అనుకుంటా. ఎక్కువ మంది కూడా అంత సేఫ్ కాదు కదా ఈ సిచ్యువేషన్ లో. 2 members వన్ మెంబరే మాట్లాడొచ్చాం బికాస్ మళ్ళీ 2-3 members అయితే కోవిడ్ సిచ్యువేషన్ నాట్ సేఫ్ అని చెప్పి వాళ్ళు త్వరగానే పెట్టేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యా ఇంకా పిన్ని కూడా రాలేదు. సో పిన్ని అక్కడ వాళ్ళ ఇంట్లో అంతా ప్యాకింగ్ అన్ప్యాకింగ్ ఏవో కొన్ని ఉన్నాయంట, అవి ఒకటే చూసుకొని వస్తా అని చెప్పింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ పిన్ని అండ్ మెహందీ. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఎవరైనా మెహందీ పెట్టుకునే వాళ్ళు మెహందీ పెట్టేసుకున్న తర్వాత డోంట్ షేవ్ ఆర్ డోంట్ వ్యాక్స్, ఎందుకంటే మెహందీ అంతా వెళ్ళిపోతుంది. మా జూలీకి ఎక్స్పీరియన్స్ అయింది ఒకసారి అట్లా. సో ప్లీజ్ డోంట్ డూ దట్. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే 1 day బిఫోర్ కానీ, ఒకవేళ వ్యాక్సింగ్ అయితే 1 day బిఫోర్ చేసుకోండి. షేవ్ చేసుకునే వాళ్ళైతే అదే రోజే మార్నింగ్ చేసేసుకున్నా సరిపోతుంది. సో వీఆర్ ఆల్ ప్రెప్డ్ అప్. ఈ మార్క్ కనిపించదులేండి, మెహందీ కవర్ చేసేస్తుంది కాబట్టి. మాయిశ్చరైజర్ కూడా పూసుకోకూడదు. అండ్ దిస్ ఇస్ వాట్ మై డ్రెస్ లుక్స్ లైక్. ఇది యాక్చువల్లీ దసరా రోజు వేసుకుందాం అనుకున్న డ్రెస్, కానీ దసరా రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ రోజు ఇంకా అవ్వలేదన్నమాట. అండ్ ఈ డ్రెస్ లో కొంచెం వీడియోస్ అండ్ పిక్చర్స్ జూలీ నాకు తీస్తుంది, సో దట్ నేను పక్కన యాడ్ చేసేయచ్చు మీకు కూడా. అండ్ ఎస్టర్డే వ్లాగ్ లో లాస్ట్ లో కొంచెం ఏమంటారు ఎడిటింగ్ గ్లిచ్ ఉంది. అది యాక్చువల్లీ నేను చేసినప్పుడు లాస్ట్ లో ఎందుకు అలాగే వస్తుంది, మేబీ నా సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది అనుకుంటా, అందుకే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మేబీ ఈ రోజు వీడియో ఒకసారి రీచెక్ చేస్తాను. అంటే వీడియో అంతా కరెక్ట్ గానే ఉంది, కానీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అది అలా ఎక్స్పోర్ట్ అయిందనమాట. ఐ విల్ చెక్, డోంట్ వరీ అబౌట్ ఇట్. రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంతా ఓకే, మ్యూజిక్ అంతా. ఇప్పుడు జూలీ తీస్తావా ఫొటోస్ అండ్ వీడియోస్? ఓకే, లెట్స్ గో. మనకి మెహందీ స్టార్ట్ అయ్యే లోపు నేను ఇక్కడ ఒక బుద్ధ విగ్రహాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఈ బుద్ధ విగ్రహం ఏంటి అంటే అజిత్ బెంగళూరు నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. పిన్ని వాళ్ళ న్యూ హౌస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. పిన్ని వాళ్ళ న్యూ హౌస్ అంతా వైట్ థీమ్లో ఉండబోతుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది అని తెచ్చాడు. నాకు తెలిసి అది 10,000 అనుకుంటా. సో ఆఫ్టర్నూన్ 2-2:30 ఆ టైంలో అతను వచ్చాడనమాట, మెహందీ పెట్టే అతను. సో మేము కొన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం. మనం ముందే చెప్పాలన్నమాట వాళ్ళకి బ్రైడల్ కావాలి లేదంటే అరబిక్ కావాలా అని చెప్పి. సో మేమైతే అరబిక్ అని సెలెక్ట్ చేసుకున్నాము బికాస్ కొంచెం సింపుల్గానే పెట్టాలి అనుకుంటున్నాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ అండి. అండ్ మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను అతని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు అనంతపూర్లో ఉండే వాళ్ళైతే మీకు యూజ్ అవ్వచ్చు. ఎప్పుడైనా బ్రైడల్ కావాలంటే వాళ్ళు పెడతాము అని చెప్పారు. అండ్ మీకు ఆబ్వియస్లీ తెలుసు ఇది కొలాబరేషన్ స్పాన్సర్డ్, నాట్ ఎట్ ఆల్ అని చెప్పి. సో అతని నెంబర్ కింద ఇచ్చింటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి ప్రైజెస్ అన్ని కనుక్కోవచ్చు. సో ప్రైజెస్ ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే ఒక్కొక్కరి ప్రైస్ ఒక్కొక్క లాగా ఉంటుంది కదా. సో కొంతమందికి అది ఎక్కువ అనిపించవచ్చు, కొంతమందికి అది తక్కువ అనిపించవచ్చు. సో మీరే ఒకసారి మాట్లాడుకుంటే బెటర్ అని చెప్పి నేనైతే ఏం ప్రైస్ మెన్షన్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఫస్ట్ మేము జూలీకి పెట్టేస్తున్నాము. ఐ మీన్ మా జూలీకి కొంచెం ఓపిక తక్కువ అనమాట, మెహందీ ఎక్కువసేపు పెట్టుకోలేదు. సో తనైతే ఫాస్ట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనుకుంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి అందరం ఒకేసారి వాష్ చేసుకోవాల్సి వచ్చింది. తను చెప్పారనమాట ఒక 2-3 hours అలాగే ఉండాలి అని చెప్పి. అండ్ వాళ్ళ స్పీడ్ ఎంత స్పీడ్గా పెట్టేస్తారంటే నార్మల్ బ్యూటీ పార్లర్స్కి వెళ్తే ఒకరికి మినిమం ఒక 30 minutes తీసుకుంటారు కదా, వీళ్ళు 30 minutesలో ఇద్దరికి పెట్టేసినట్టున్నారు. అంత ఫాస్ట్గా పెడుతున్నారు అనమాట. అందుకే కొంచెం నార్త్ ఇండియన్ వాళ్ళని మెహందీ పెట్టడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ జూలీకి పెడుతుంది కూడా అరబిక్ డిజైనే, మాకు చాలా బాగా నచ్చింది. అండ్ అందరికీ ఈక్వల్గా పెట్టారు. ఒక పర్సనే వచ్చినా కూడా అందరినీ బ్యాలెన్స్ చేసి అందరికీ మంచి మంచి డిజైన్సే పెట్టాడనమాట. సో నేను ఈ లోపు అతను ఏదో ఒక బుక్ తెచ్చింటే దాంట్లో ఉన్న డిజైన్స్ చూస్తున్నాను. ఇంకా బెటర్గా ఏదైనా నచ్చితే వేయించుకోవచ్చు. పిన్నికి కూడా చూసి పెట్టాను అనమాట. అండ్ పిన్ని అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. ఫస్ట్ వచ్చారు పిన్ని ఇంటికి పెట్టించుకుందామని చెప్పి. లంచ్ అయిపోయింది మాది. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తింటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఏవో వచ్చాయి. సో ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఎక్కడ పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ జూలీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే చాలా చాలా బాగుందండి, ఇంట్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే జూలీది ఫ్రంట్ సైడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పెట్టాలంటే ఫ్రంట్ ఆరాలి కాబట్టి జూలీ కాసేపు ప్రెస్ తీసుకుంటుంది. ఈ లోపు నాది స్టార్ట్ అయింది. సో నేనేం స్పెసిఫిక్గా డిజైన్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. అతనికి ఆల్రెడీ ఏదో అరబిక్ డిజైన్స్ కొన్ని మైండ్లో ఉంటే అదే పెట్టేస్తున్నాడు, కానీ నాకైతే బాగా నచ్చింది.
నాకు లిటరలీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమనిపించిందంటే అబ్బా ఫైనలీ వచ్చేసింది గృహప్రవేశం అనిపించింది. మీకు కూడా చాలా మెంబర్స్కి అలాగే అనిపించుంటుందని నాకు తెలుసు. బికాజ్ మనం 6 months నుండి ఈ ప్రోగ్రామ్ కోసం షాపింగ్ చేస్తున్నాము, బట్టలు ముందే తెచ్చేసుకుంటున్నాము, శారీస్ ముందే తెస్తున్నాం. మీరు నమ్ముతారో లేదో మేము 6 to 8 months ముందే గృహప్రవేశానికి కావాల్సిన శారీస్, హాఫ్ శారీస్, డ్రెస్ మెటీరియల్ అన్నీ తెచ్చుకుంటేనే మాకు టిల్ టుడే వర్క్ ఉంది. ఈ రోజు కూడా వర్క్ ఉంది మాకు. మేము ఈ రోజే మా ఆంటీ దగ్గరికి వెళ్ళి మొత్తం బ్లౌజెస్ అన్ని ఆల్టరేషన్ జరిగిందా జరగలేదా మొత్తం ఆల్టరేషన్స్ అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి ఆంటీ వెంటనే కరెక్ట్ చేసి ఇచ్చారు. సో అన్ని పనులు ఉన్నాయండి. సో ఏదైనా ఒక మంచి పెద్ద అకేషన్ వస్తుంది అనుకుంటే మీరు కూడా నా సజెషన్ ఏంటి అంటే 1-2 షాపులు తిరగండి. ముందు నుండే తిరుగుతూ చూస్తూ ఉంటే మనకంటూ ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది. సో నేనేం చెప్తున్నా అంటే మా మమ్మీ వాళ్ళకు కూడా ఏమంటారు ఒక ప్లేస్కి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఏం తెలీదు. వాళ్ళు లిటరలీ మొత్తం అన్ని షాప్స్ కవర్ చేస్తారనమాట. అలా ప్రతి ఏ షాపు వదలకుండా ప్రతి ఒక్కటి చూసింటారు అనంతపూర్లో అయితే కన్ఫామ్గా వాళ్ళు. సో అలా వాళ్ళకు కూడా మంచి ఐడియా ఉందన్నమాట. సో అన్ని షాపులు తిరిగి చూస్తే మాకు 1-2 ఫేవరెట్స్ అవుతాయి కాబట్టి సో అక్కడికే వెళ్ళి మేము న్యూ మోడల్స్ ఎప్పుడు తెప్పిస్తారో అని అడగడం కానీ ఇలా చేస్తూ ఉంటాము. సో మాకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే మాది ఇప్పుడు హాఫ్ అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ పెట్టాలి. పిన్ని వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా పిన్ని? మాది ఈల్దే అయిపోలేదు ఇంకా, కానీ ఫాస్ట్ గా పెడుతున్నారు. చాలా బాగా పెడుతున్నారు. చాలా బాగుంది. ఇదిగో చూడండి చాలా బాగా కనిపిస్తోంది. ఎంత బాగుందో చూడండి. అవును ఇంకా బ్యాక్ సైడ్ కూడా రావాలి. బ్యాక్ సైడ్ రాలా అంతా డాలీనే వీడియో తీస్తుంది. సూపర్. థ్యాంక్ యూ డాలీ. థ్యాంక్ యూ సో మచ్ డాలీ. కాదులే మీ డ్రెస్ కి ఎక్కడైతుందో అని ఫీల్ అయిపోతుంది. కొత్త డ్రెస్ వేసుకున్నాం. ఇప్పుడే వచ్చాం బయట నుంచి మేము, జగన్ నేను. ఇంకా కొన్ని తెచ్చేటివి ఉంటే గ్యాస్ స్టవ్ తెచ్చారు. స్టవ్ అక్కడ ఉంది చూడు. అంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించలేం కానీ ప్రస్తుతానికి అక్కడ పెట్టాను చూడు. అదే అనమాట. అండ్ మా మమ్మీ అక్కడ వెయిట్ చేస్తుంది. డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఇద్దాం లేరా నాన్న. జూలీ చూడండి అక్కడ ఇంకొకసారి జూలీ కూర్చుంది బ్యాక్ సైడ్. ఇది నా ఫ్రంట్ మెహందీ అనమాట. నాకు తెలిసి నాకు ఒక 20 minutes అలా పట్టింది, 20 to 25 minutes. ఎందుకంటే నా చేతులు కొంచెం పొడుగు ఉంటాయి. సో పొడుగు ఉండడం వల్ల అతనికి పెట్టడానికి కూడా టైం పట్టింది. పిన్ని ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. పిన్ని లాస్ట్లో పెట్టించుకున్నారు పాపం. ఎందుకంటే మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ బయటికి వెళ్ళింది. సో ఇక్కడ డాలీకి స్టార్ట్ చేసింది. అండ్ ఈరోజు డాలీ లేకపోతే నిజంగానే చాలా కష్టమయ్యేదండి వీడియో షూటింగ్లో మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ డాలీ వీడియో షూట్ చేసి ఇచ్చినందుకు. అండ్ కరెక్ట్గా డాలీకి మమ్మీకి పిన్నికి పెట్టేటప్పుడు మా చేతులు అన్నిటికీ మెహందీ ఉండిపోయింది. సో నాకు ఎక్కువ రికార్డ్ చేయడానికి కూడా అవ్వలేదన్నమాట. మెహందీ క్లోజప్ షార్ట్స్ ఏవైనా తీసుకుందాము అన్నా కూడా అసలు అందరి చేతులు బిజీగా ఉన్నాయి. ఐ మీన్ బిజీగా ఇన్ ద సెన్స్ మెహందీ ఉంది. అండ్ అందులోనూ మనము లెమన్ అండ్ షుగర్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని చెప్పారు ఆయన. సో అది ఒకటి ఉంది. సో మొత్తం జిడ్డు ఉంటుందని చెప్పి నేను అసలు ఫోన్ టచ్ చేయలేదు. అయినా మమ్మీ వాళ్ళకి కొంచెం కష్టపడి ఆ సోఫాలో పెట్టేసి టైం ల్యాప్స్ అంతా షూట్ చేసామన్నమాట. ఈ పాయింట్ ఆఫ్ టైంలో జూలీ బిజీగా ఉంది, హ్యాండ్స్తో నేను బిజీగా ఉన్నాను. సో మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బాబాయ్ వచ్చారు. బాబాయ్ వచ్చి ఇంట్లో ఇంకా క్లీనింగ్ వర్క్ ఉంది. సో మనకి వర్క్స్ ఇంకా చిన్న వర్క్స్ అలాగే పెండింగ్ పెట్టారనమాట. చాలా చిన్న వర్క్స్ మనం మళ్ళీ అయినా చేసుకోవచ్చు. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనం హౌస్ని క్లీన్ చేయించాలి. మొత్తం సర్ఫేస్ నుండి మొత్తం ఇన్ డెప్త్ క్లీన్ చేయాలంటే ఒక 2 days అన్న తీసుకుంటుంది. సో మేమేం చెప్పామంటే ఈ రోజుతో ఏ వర్క్ ఉన్నా చిన్న వర్క్ స్టాప్ చేసేసి ఫస్ట్ క్లీనింగ్ వాళ్ళని పంపించామన్నమాట. క్లీన్ చేయించండి అని చెప్పి. సో అక్కడ క్లీనింగ్ వర్క్ అంతా అయిపోతుంది. కరెక్ట్గా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, కరెక్ట్గా 5th ఈవినింగ్కి క్లీనింగ్ వర్క్ అంతా అయిపోతుంది. 5th నైట్ వెళ్ళి నేను మళ్ళీ ఎంటీ హౌస్ టూర్ మీకోసం తీసుకొని రావాలి. సో ఫింగర్స్ క్రాస్డ్ వాళ్ళు ఎంత తొందరగా క్లీనింగ్ చేస్తే నేను అంత తొందరగా వెళ్ళి మీకోసం హౌస్ టూర్ వీడియో షూట్ చేసి రావచ్చు. ఐ కాంట్ ప్రామిస్ నెక్స్ట్ వీడియో కన్ఫామ్గా హౌస్ టూర్ ఉంటుంది అని చెప్పి, కానీ నాకు వీలైనంత వరకు నేను ఎంటీ హౌస్ టూర్ ఖచ్చితంగా షూట్ చేస్తాను. మొత్తం ఇంటీరియర్ అంతా పెట్టారు, కాకపోతే ఫర్నిచర్ ఇంకా రావడానికి ఆబ్వియస్లీ టైం పడుతుంది. ఈ సోఫాస్ అంటే అవన్నీ. సో మీకు అడగాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి చాలా మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు పిన్ని వాళ్ళ హౌస్ టూర్ కోసం అని నాకు తెలుసు. సో ఖచ్చితంగా నేను షూట్ చేసి పెడతాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ నైట్ చెప్పాం కదా వెళ్ళి వచ్చాము అని చెప్పి. నో ఇది రసం రెసిపీ కదా, ఇది ముందు రోజు అనుకుంటాను. సో మేము ఆ రోజు అదే తిన్నాము, లెఫ్ట్ ఓవర్ అండ్ ఇలాంటివి. చాలా బాగుంటుంది ఈ రసం. ఒకసారి మీరు ట్రై చేయండి మమ్మీలాగా, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఫస్ట్ మనకి రసంకి కావాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ చిన్నగా కట్ చేసుకోవాలి టమాటోస్ కట్ చేసుకొని, ఆనియన్ కట్ చేసుకోండి. అండ్ గార్లిక్ ఏం కట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. అలాగే
మనకు పుదీనా అండ్ కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. సో కటింగ్కే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. రసం నేను లిటరలీ అనుకున్నాను, నాకు తెలియదు కదా రసం, నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఎవరు చేయడం కూడా. సో రసం ఏముందిలే ఈజీనే, అంత వాటర్ ఉంటాయి కదా ఈజీనేమో, మొత్తం అన్ని వాటర్లోకి వేసి బాయిల్ చేసేయడమేమో కర్రీస్ అనుకున్నా. కానీ నేను అనుకున్నంత ఈజీ కాదు అని అది రికార్డ్ చేసేటప్పుడే నాకు తెలిసిందనమాట. ఓ మై గాడ్, రసం ఇంత టైం టేకింగ్ ప్రాసెసా అని చెప్పి. సో యా, నేను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాను కదా. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అదేందో చెప్పింది అబ్బా మా మమ్మీ, ఆ ఆకు పేరు మరాఠీ పువ్వు ఏదో అనింది. సో ఇది కూడా కావాలి వాటన్నిటితో పాటు, టొమాటో, ఆనియన్స్, ఈ మరాఠీ పువ్వు ఏదో, అండ్ మనకి కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్, తర్వాత గార్లిక్. ఫస్ట్ ఇవి కావాలన్నమాట. సో మనం ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత మనకు కొన్ని మసాలాస్ కావాల్సి ఉంటాయన్నమాట. ఆ మసాలాసే మన రసాన్ని ఫుల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి రెసిపీ, చాలా బాగుంటుంది, అందరూ సాటిస్ఫై అవుతారు మ్యాక్సిమం. సో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ మనం కుక్కర్లోకి వేయాలి. సో వేసేసిన తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మసాలాస్ కావాల్సిన ఏంటి అంటే ధనియా పౌడర్ వేస్తామండి. ధనియా పౌడర్ తర్వాత జీరా ఉంటుంది కదా, జీరా కూడా వేసుకుంటాము కొంచెం. నేను క్వాంటిటీస్ ముందర చూపిస్తాను క్లిప్పింగ్లో, నాకు గుర్తుంది కాబట్టి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్లో ఫాస్ట్గా చెప్తున్నాను. డోంట్ వరీ, ముందర మా మమ్మీ ఎన్ని స్పూన్స్ వేసింది అంతా మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. కావాల్సినంత వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ధనియా పౌడర్ వేశారు, అదైన తర్వాత కొన్ని జీరా వేశారు. మేము జీరా ఎక్కువ తినము, సో కొంచెం తక్కువే వేసుకున్నాం. కానీ జీరా కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మెంతి పౌడర్ వస్తుంది కదా, అది కొంచెమే వేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. సో మెంతి పౌడర్ ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది కాబట్టి చాలా లైట్గానే వేసుకోండి. అది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫ్లేవర్ కాబట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి మేము యాడ్ చేసాము. మెంతి పౌడర్ తర్వాత మమ్మీ ఇక్కడ కారం యాడ్ చేశారు. నాకు తెలిసి ఒక 2 టేబుల్ స్పూన్ వేసినట్టున్నారు. సో మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి మీ కారానికి తగినట్టు. అండ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. రసం అన్నాక కొంచెం మనకు ఘాటు తెలుస్తూ ఉండాలి కదా, అందుకు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశారు. అదైన తర్వాత క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోండి. యూజువల్గా మనం పప్పులోకి వాటన్నిటిలోకి క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తాము, బికాస్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ మనం కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. మనకు అసలు షుగర్ ఫ్లేవర్ అనేది కనపడదు అనమాట, కానీ టేస్ట్ అయితే చాలా చేంజ్ చేస్తుంది షుగర్ వేసుకుంటే. అలాగే చింతపండు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మనం ఎంత యాడ్ చేసుకోవాలంటే అవన్నీ బాయిల్ అయిపోవాలన్నమాట. సో కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. ఎక్కువ అంటే మరీ ఫుల్గా వేసేయద్దండి కుక్కర్కి. వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేయండి, సో దట్ వెజిటేబుల్స్ అతుక్కోకుండా ఉంటాయన్నమాట. సో మనకి ఇలా బాయిల్ అయిపోవాలి వెజిటేబుల్స్ అన్నీ. వన్స్ మనకు వెజిటేబుల్స్ మనం ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత వీటిని మనం మిక్సీలోకి వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నిటిని వితౌట్ వాటర్ వేసుకోండి. ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయదండి. అండ్ మిక్సీలో వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ క్యాప్ టైట్గా పెట్టుకోండి. ఇఫ్ ఇన్కేస్ మీది ఆటోమేటిక్గా అయినా కూడా ఒకసారి చెక్ చేసుకోండి, బికాజ్ అది స్పిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్, కానీ మేము వాటర్ యాడ్ చేసినప్పుడు మా మమ్మీ చాలా మంత్స్ క్రితం అనుకుంటా రసం చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసి చూద్దామని వాటర్ యాడ్ చేసింటే మొత్తం కిచెన్ అంతా ఎగిరిందంట. సో జాగ్రత్త అండి ఇది మాత్రం బ్లెండ్ చేసేటప్పుడు. సో ఇలా హాట్గా వేసామని చెప్పి మీరు హాట్గానే వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని మిక్సర్స్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని మిక్సీస్ సపోర్ట్ చేయవు, పాడైపోతాయి. సో మనం ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఇలా బ్లెండ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. సో ఇదే ప్రాసెస్సే చేయండి, చాలా బాగుంటుంది. మా మమ్మీ అయితే ఇలాగే చేస్తారు, సో నేను మీకు షేర్ చేస్తున్నాను. మనం మిక్సీలో వేసి ఇలా మొత్తం బ్లెండ్ చేసిన తర్వాత అదంతా మనకు ఈ వెజిటేబుల్స్ వస్తుంది కదా, ఆ జ్యూస్ మాత్రమే మనం ఫిల్టర్ చేసి మనం దీంట్లోకి కుక్కర్లోకి తీసుకుంటాము. సో నేను వంటలు ఎక్స్ప్లెయిన్ చేయడంలో అంత పర్ఫెక్ట్ కాదండి, అందుకే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగే ఉంటుంది నేను వంటలు ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అది కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం తిరువాత పెట్టుకోవాలి. సో తిరువాతకు మనము బేసికలీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ తీసేసుకోండి, ఇంకా మీకు తెలుసు కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ అయిన తర్వాత ఆవాలు వేయండి. నాకు ఆవాలు ఎక్కువ ఇష్టం అని చెప్పా కదా, అందుకు ఎక్కువ వేసుకున్నా. అదైన తర్వాత ఆనియన్స్, గార్లిక్ కూడా వేసుకోండి. ఆనియన్స్, గార్లిక్, కర్రీ లీవ్స్, కొరియాండర్, రెడ్ మిర్చి, ఇలా ఏమేమి చూపిస్తున్నానో బేసికలీ అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని తిరువాత పెట్టాలన్నమాట. వీటిని బాగా కొంచెం మగ్గనివ్వండి, పచ్చివాసన రాకూడదు అనమాట.
అనమాట. ఆనియన్స్ అప్పుడే బాగుంటుంది. అండ్ ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇంగువ యాడ్ చేయాలి. ఇంగువ యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ మనకి ఇంగువ తిరువాతలకు వేయగానే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో మనకు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం సైడ్ తీసి పెట్టుకున్నాం కదా రసంది, అది వాటర్ అంతా రసం మెయిన్ కంటెంట్. సో ఆ రసం అంతా తీసి ఈ తిరువాతలకు వేసేయాలన్నమాట. తిరువాతలకు వేసి బాగా బాయిల్ చేయాలండి. నాకు తెలిసి ఒక 20 minutes వరకు బాయిల్ చేయాలనుకుంటా. మనకు ఎంత బాగా బాయిల్ చేస్తే అంత బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని రసం ఇంకా టేస్టీగా అవుతుంది. సో మనకు మంచిగా ఒక 20 minutes 15 minutes అలా బాయిల్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా అనేది చూసుకోండి. సాల్ట్ ఒకటే చెక్ చేసుకోండి. కారం అన్నీ ఆల్రెడీ సెట్ అయి ఉంటాయి మ్యాక్సిమం. సో మళ్ళీ పచ్చికారం వేస్తే అంత టేస్ట్ ఉండదు అనుకుంటా. సారీ మెయిన్ చెప్పడం మర్చిపోయారు, రసం పౌడర్ యాడ్ చేయండి. అబ్బా ఇంత ఇంపార్టెంట్ థింగ్ ఎలా మర్చిపోయానో, మా మమ్మీ ఇప్పుడు వేస్తుంటే నాకు గుర్తొచ్చింది. సో ఇందులోకి రసం పౌడర్ వేసుకొని 20 minutes మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో 20 minutes బాయిల్ చేసేసి మనం తర్వాత లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని చెప్పి, ఏదైనా తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చు. సో ఈ రసం ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ కరెంట్లీ 10 o'clock అండ్ ఇప్పుడే ఇంటికి వచ్చాము. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ మేము టైలర్ ఆంటీ దగ్గరికి వెళ్ళేసి బట్టలన్నీ తీసుకొని వచ్చేసరికి ఈ టైం అయిందనమాట. సో టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు లతా కే గారు అండ్ శరణ్య ఎస్ఐ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ షౌట్ అవుట్స్ ఇంకొక 3-4 days నేను ఇవ్వలేకపోవచ్చు, బికాస్ టుమారో నుండి ఫుల్ ఇంకా బిజీగా ఉంటాము. అండ్ మనకు గృహప్రవేశం 3 days జరుగుతుంది కదా. ఫస్ట్ డే హోమం అండ్ మార్నింగ్ గణేష్ పూజ అండ్ ఈవినింగ్ హోమం ఉంటుంది. నెక్స్ట్ డే మెయిన్ గృహప్రవేశం ఉంటుంది. అండ్ సత్యనారాయణ వ్రతం కూడా అదే రోజు. నెక్స్ట్ డే బాబా పూజ చేస్తున్నాం అనమాట. సో గెస్ట్ని రిసీవ్ చేసుకోవడంలో అండ్ మేము రెడీ అవ్వడంలో చాలా బిజీగా ఉంటాము. అసలు నాకు ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా ఇంకా ఐ స్టిల్ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. అండ్ మీకు ఇంకా అప్డేట్స్ కావాలి అనుకుంటే నన్ను ఇన్స్టాలో ఫాలో చేయండి. ప్లీజ్ గో అహెడ్ అండ్ ఫాలో మీ ఓవర్ దేర్, బికాజ్ అక్కడ ఎక్కువ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బై గైస్.